అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు పొదిలి సీరియల్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా. ఇంకా మహా వాళ్ళ నాన్న మహా దగ్గరికి వచ్చేసి రామ్మా నేనైతే రఘుడిని కాదు కదమ్మా, నువ్వు నా దగ్గరికి రామ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అంటాడు. దానికి మహా వచ్చేసి అప్పటిదాకా బాలు అని వస్తుంది. అప్పటిదాకా చక్కెర చేయబట్టుకోండి మహా చేయి విడుచుకొని గబగబా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. పోయేసి నేను రాలేను నాన్న, మీరు ఒక పని చేయండి, మీరు భూషణ్తో పెళ్లి చేయను అని చెప్పండి, అలా అని లెటర్ రాసేవండి, అప్పుడైతే నేను వస్తానని చెప్పారంటుంది. నేనైతే రాలేనమ్మా, నువ్వు ముందు ఇంటికి రా, తర్వాత చూసుకుందాము అన్నైతే వాళ్ళ నాన్నైతే అంటాడు. అప్పటికే చక్కెర ఉండేసి పోలీసుతో అంటాడు, వీళ్ళు రాసిరు సార్, వాళ్ళు అమ్మాయిని వదిలేస్తే తీసుకెళ్లి అతనికే పెళ్లి చేస్తారు అనేసరికి మహా వాళ్ళ నాన్నకి కోపం వచ్చి గబగబా వెళ్ళేసి చక్కెరని ఈ చంప ఆ చంపగా వాయిస్తాడు. అప్పటికే పోలీసు వాళ్ళు ఉండేసి మా ముందే మీరు ఇలా కొడతా ఉన్నారు, ఏమ్మా నువ్వు డెసిషన్ మార్చుకున్నా కూడా మేమైతే డెసిషన్ మార్చుకోమని చెప్పేసి పోలీసు దండలు అనేది తీసుకొని ఇస్తాడు. అప్పటికి కూడా వాళ్ళ నాన్న అయితే మనసు మార్చుకోవట్లేదు. ఇంకా మహా వాళ్ళ అన్నయ్య ఉండేసి నాన్న ఎంత పెళ్లి చేయాలనుకున్నారో తెలుసా, భూషణికి ₹1,00,00,000 కారు కొనిద్దాం అనుకున్నారు, నీకేమో లక్షలు పెట్టినారు, నీకు వచ్చేసి నగలు కూడా చేయించేస్తున్నారు అనేసరికి మహా ఉండి అంటుంది, అన్ని లక్షలు చూస్తున్నారు కానీ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తా ఉన్నారు, అది వద్దని చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదని చెప్పేసి మహా అయితే అడుగుతుంది. అడిగినా కూడా వాళ్ళ అన్నయ్య అయితే ఏం మాట్లాడలేకపోతా ఉంటాడు. ఇంకా పోలీసులు ఉండేసి ఇలా కాదని చెప్పేసి దండ అయితే తీసుకొస్తారు. అప్పుడు వెంటనే భూషణికి ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చిన బయటకి అయితే వెళ్ళుంటారు. ఇంకా వీళ్ళు దండలు వచ్చిన తర్వాత అప్పటికి కూడా మహా అయితే రామ్మ అని చెప్పేసి మహా అయితే అసలు ఒప్పుకోకపోతే ఇతను కూడా నువ్వు రామ్మ వచ్చేసయ్యి, అతనికి పెళ్లి చేయలే నేను అతని తోటి అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా చెప్పలేకపోతుంటాడు. చెప్పడు, ఎందుకంటే అలా చెప్తే పరువు కూతుర్నే వదులుకుంటాడు కానీ పరువుని వదులుకోవట్లేదు. ఆయన అయితే రాడు. ఇంకా పోలీసులు దండ తీసుకొచ్చి ఇచ్చేసి ఎలా అయితే సరే మొత్తానికి మహాకి పెళ్లి అయితే అయిపోతుంది. సూపర్ అబ్బా, అసలు చక్కెరకి కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇంకా పోతే పోయి వాళ్ళ నాన్నకి ఇంకా అట్లా పడిపోతాడు అనమాట. పడిపోయేసరికి ఇంకా మహా వాళ్ళ కొడుకు వచ్చేసి మహా వాళ్ళ అన్న వచ్చి ఆయన సైడ్ కూర్చోబెడతాడు. అప్పటికి అంటాడు, ఇంపోయి నాన్న అని పిలుస్తుంది. మహా వెళ్ళేసి ఎవరు నాన్న, నా కూతురు లేదు, నా కూతురు చచ్చిపోయింది, ఇంకా లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి నా అంత్యక్రియలకి పాల్గొనాలని, ఇప్పటికైతే నా కూతురు లేదు చచ్చిపోయింది అని చెప్పేసి అలా అయితే డిసైడ్ అవుతాడు. అంటే కూతురు పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు అని చెప్పి అనుకున్న మనిషి ఏం మనిషో ఆయనకైతే ఎలా సీరియల్ కాబట్టి అలా జరుగుతుందేమో, కథ కాబట్టి అలా తీసుకొస్తున్నప్పుడు రియల్ గా కూడా అలాగే ఉందిలే. పరువు కోసం కూతురులను వదులుకునేది ఉన్నారు ఈ కాలంలో కూడా మనుషులు అయితే ఉన్నారు. ఇక అక్కడ నుంచి పోలీసు వాళ్ళని కానీ తీసుకెళ్ళిపో అని చెప్పి అంటా ఉంటారు. ఇంకా మహా అతనైతే తీసుకెళ్ళిపోదని చెప్పేసి వాళ్ళైతే తీసుకురావడానికి రెడీ అవుతుంటారు. ఇంకా వాళ్ళ నాన్న అని చెప్పేసి మహా వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న సైడ్ తీసుకెళ్లిపోతారు. ఇంకా జుట్టు పొడిగాడు వస్తాడు. భూషణ్ లోపలికి వచ్చి ఏంటి అంకుల్ ఇది, ఏంటి అంకుల్ మీ ముందరే వాళ్ళకైతే పెళ్లి జరిగిపోతా ఉంది, మీరేం చేస్తున్నారు అని చెప్పేసరికి చక్రికి కోపం వచ్చి ఒకటి ఇచ్చి అమ్మాయి నా వైఫ్, నువ్వు ఎలా రమ్మని చెప్తావు అని చెప్పారంటాడు. మీ అంతా నేను తెలుస్తానని చెప్పేసి భూషణ తెలిపోతా అంటారు. అసలు భూషణ్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదబ్బాయి సీరియల్ వచ్చేసి ఎంతసేపు వచ్చేసి పెళ్లి చేసుకుందాం అనే రకంగా ఉన్నాడు. ఇంకా ఆ విధంగా వీళ్ళైతే కార్లు అయితే పోతా ఉంటారనమాట. ఇదే ఈ రోజు జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.